నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు మనం అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం. ముందరగా అసలు ఈ అనపర్తికి ఉన్న ప్రత్యేకత ఏంటి? అనపర్తి రెడ్లు అంటే చాలా ఫేమస్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. అవి ప్రస్తుతానికి మనం చర్చించద్దు. కానీ వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ 23.66, 24% అనుకోవచ్చు. నెక్స్ట్ ఇమీడియట్గా తెలగ, బలిజ, కాపు 21.03, శెట్టి బలిజలు 11.63% ఉన్నారు. కమ్మలు ఇక్కడ 7.73% ఉన్నారు. మిగిలిన కులాలన్నీ చిన్న చిన్న 1 or 2%. మొత్తం మండలాలు 4 ఉన్నాయి. పెదపూడి, బెక్కవోలు, రంగంపేట, అలాగే అనపర్తి. పోలింగ్ స్టేషన్స్ 228. టోటల్ ఓటర్స్ 2022 జనవరి 5వ తేదీ నాటికి 2,18,000 మంది. అందులో మేల్ ఓటర్స్ 1,07,000, ఫిమేల్ ఓటర్స్ 1,07,000, ఇంచుమించు సమానంగా 100-200 అటు ఇటుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 సార్లు గెలిచింది, తెలుగుదేశం 5 సార్లు, ప్రజా పార్టీ ఒకసారి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకసారి, జనతా పార్టీ ఒకసారి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి. మొత్తం జరిగిన ఎన్నికలు 15 అయితే రెడ్లు 12 సార్లు, కమ్మలు 3 సార్లు గెలిచారు. మొత్తం ఎమ్మెల్యేలు 15 మంది. సో అనపర్తి గురించి మనం మాట్లాడుకునేప్పుడు ఇప్పుడు చూసాం కదా, కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజా పార్టీ, సిపిఐ, జనతా, వైఎస్ఆర్ కాంగ్రెస్ 6 పార్టీలు గెలిపించారు ఇక్కడ. అంటే మనం ఒక్కసారి ఉత్తరాంధ్ర నుంచి గమనిస్తూ వస్తే తూర్పుగోదావరి జిల్లా వరకు కూడా అన్ని పార్టీలని అకామిడేట్ చేసుకున్న తీరుని మనం చూడొచ్చు ఇక్కడ. ప్రత్యేకించి కమ్యూనిస్ట్ పార్టీల ప్రజెన్స్ కూడా మనం తూర్పుగోదావరి జిల్లాలో చూస్తున్నాం. వాళ్ళు 3 దఫాలు గెలిచిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి సిపిఐగా ఉన్నప్పుడు. సో ఇక్కడ కూడా సిపిఐగా ఒకసారి వారు గెలిచారు. జనతా పార్టీ ఒకసారి గెలిచింది. సో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి అదే ఎప్పుడెప్పుడు గెలిచారో ఒకసారి చూద్దాం. 1952 నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగితే 52లో పి సత్యనారాయణ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 55లో తేతలి లక్ష్మీనారాయణ రెడ్డి గారు ప్రజా పార్టీ నుంచి గెలిచారు. ఇక 62లో పాలచెల్ల పనసరామన్న గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, కమ్మ సామాజిక వర్గం. అలాగే 67లో వల్లూరి రామకృష్ణ చౌదరి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, కమ్మ సామాజిక వర్గం. 72లో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, అంటే 2 సార్లు ఆయన గెలిచారు, వల్లూరి రామకృష్ణ చౌదరి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి. 78లో పడాల అమ్మిరెడ్డి గారు జనతా పార్టీ నుంచి గెలిచారు. తర్వాత 83, 85, 84, 99 ఈ 4 సార్లు కూడా నల్లమిల్లి మూలారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారండి 4 సార్లు. మధ్యలో ఒక్కసారి 1989లో తేతలి రామారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. మళ్ళీ 2004లో మళ్ళీ ఆయన రిపీట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు తేతలి రామారెడ్డి గారు. 89 అండ్ 1989, 2004 2 సార్లు ఆయన గెలిచారు. 2009లో నల్లమిల్లి శేషారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. 2014లో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. 2019లో డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. సో చూస్తే ఒకే ఇంటి పేరు ఉన్నోళ్ళు మొత్తంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి 6 సార్లు గెలిచారు, నల్లమిల్లి ఇంటి పేరు ఉన్నోళ్ళు. సో ఇదేంటి అనపర్తి. ఏదైతేనే అనపర్తి రెడ్లకు ఉన్న ప్రత్యేక దృష్ట్యా ఈసారి కూడా రెడ్డి సామాజిక వర్గం అభ్యర్థులనే 2 పార్టీలు లేదా ప్రజారాజ్యం, ఒక జనసేన కూడా నుంచోబెట్టినా కూడా, తెలుగుదేశం ఒకళ్ళు నుంచోకపోయినా జనసేన నుంచినా కూడా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ ఈసారి ఏమన్నా ఈక్వేషన్స్ మార్చి ఉన్న బీసీ, ఎస్సీలని కలుపుకుని వెళ్ళే సిద్ధాంతంలో భాగంగా మారిస్తే కనుక శెట్టి బలిజల నుంచి ఇక్కడ క్యాండిడేట్ నుంచోబెట్టే అవకాశం ఉంది. ఈ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారని మనకు స్పష్టమైన సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ.